హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ మనకి ట్రెండింగ్ లో ఉన్న వాల్ ప్యానెల్స్ అనేవి ఏంటి, ఆ వాల్ ప్యానెల్స్ యొక్క రేట్లు అనేవి మనకి ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారు, ఇలా వాల్ ప్యానెలింగ్ అలాగే వాల్ పేపర్స్ ఇలా అన్ని మనకి వాల్స్ కి యూజ్ చేసుకునే ఐటమ్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా పియూ స్టోన్ ప్యానెల్స్ అండి, వీటిని వచ్చేసరికి ఎక్కువగా వాల్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. వాల్స్ లో కూడా ఏదైనా వాల్ అనేది మంచి హైలైట్ గా కనిపించాలి అని అనుకున్నప్పుడు న్యాచురల్ స్టోన్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా ఈ యొక్క స్టోన్ ప్యానల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. దీని యొక్క సైజ్ వచ్చేసరికి మనకి 2x4 2 అడుగులు వెడల్పు 4 అడుగులు పొడవుతోటైతే సైజ్ అనేది వస్తుందండి. దీనిపైన ఏదైనా స్పాట్ లైట్స్ కానీ ఇలాంటివి ఏదైనా మనం ఒక వాల్ కి డిజైన్ చేసి పెట్టామన్నట్లయితే డిజైన్ అనేది అల్టిమేట్ డిజైన్ లో మనకి మంచి లగ్జరీ లుక్ తోటి మనకి వాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది కూడా న్యాచురల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. వీటిలో డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. అలాగే వీటిలో చాలా రకాల డిజైన్స్, కలర్స్ ఈ విధంగా అయితే ఉంటాయండి. వీటి యొక్క రేట్లు అనేవి మనకి ప్రెజెంట్ మార్కెట్ లో వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ కి 200 రూపాయల చొప్పున అయితే ఇవి తీసుకోవడం జరుగుతుంది. ఒక ప్యానల్ కాస్ట్ వచ్చేసరికి 1600 రూపాయల చొప్పున మార్కెట్ లో అయితే తీసుకుంటూ ఉన్నారు వీటికి సంబంధించిన రేట్లు. అలాగే మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి పీవీసీ క్లాడింగ్స్ అండి. ఈ పీవీసీ క్లాడింగ్స్ ని మనకి టీవీ యూనిట్స్ లో బ్యాక్గ్రౌండ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. అలాగే మనం కంప్లీట్ గా ఒక వాల్ మొత్తం కూడా ఈ పీవీసీ క్లాడింగ్స్ అనేవి యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. వీటి యొక్క సైజు ఇవి వచ్చేసరికి మనకి విడ్త్ అనేది 6 ఇంచెస్ లో మనకి రావడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క లెంత్ పొడవు వచ్చేసరికి మనకి 9 అడుగులు పొడవుతోటి లేకపోతే 9.5 9.5 అడుగు పొడవుతోటి ఈ క్లాడింగ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఒక క్లాడింగ్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 800 రూపాయల నుంచి 1000 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట. వీటిలో చాలా రకాల మోడల్స్, చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయండి. వీటిలో మీకు నచ్చినవి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ ట్రెండీ ఐటమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవి పీవీసీ మెటీరియల్. అలాగే మనకి డబ్ల్యూపీసీ లోవర్స్ అని కూడా ఉంటాయండి. ఈ డబ్ల్యూపీసీ లోవర్స్ కూడా మనకి టీవీ యూనిట్స్ కి బ్యాక్గ్రౌండ్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలో వచ్చేసరికి చాలా రకాల మల్టిపుల్ డిజైన్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయి అనమాట. వీటి యొక్క ప్రైస్ అనేది ఎలా తీసుకుంటారు అన్నట్లయితే ఇవి వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ లో రావడం జరుగుతుంది. అలాగే 8 ఇంచ్ లో కూడా రావడం జరుగుతుంది. వీటి యొక్క పొడవు కూడా మనకి 9.5 అడుగు పొడవుతో అయితే వస్తాయండి. వీటి యొక్క కాస్ట్ అనేది స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మార్కెట్ లో అయితే తీసుకుంటూ ఉంటారు. ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 180 రూపీస్ 200 రూపీస్ వరకు కూడా వీటిలో ఛార్జ్ అనేది చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీవీసీ ప్యానల్స్ అండి. ఈ పీవీసీ ప్యానల్స్ అనేవి మనకి 2 క్వాలిటీలో అయితే దొరకడం జరుగుతుంది. మీడియం క్వాలిటీలో వస్తాయి, అలాగే మనకి హై క్వాలిటీలో కూడా రావడం జరుగుతుంది. వీటిని మనం వాల్స్ కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనం సీలింగ్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో చాలా రకాల మోడల్స్, చాలా రకాల డిజైన్స్ అనేవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. వీటి యొక్క సైజు కూడా మనకి 6 ఇంచ్ వెడల్పు విడ్త్ అయితే ఉంటుంది, వెడల్పు అనేది. అలాగే 8 ఇంచ్ వెడల్పులో రావడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క పొడవు అనేది మనకి 9 ఫీట్స్ వరకు కూడా వీటి యొక్క పొడవు అనేది ఉంటుంది. వీటి యొక్క కాస్ట్ అనేది మనకి మెటీరియల్ వచ్చేసరికి మనకి స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపీస్ నుంచి 60 రూపీస్ మనకి పట్టడం జరుగుతుంది, మనకి మీడియం క్వాలిటీలో తీసుకునే పని అయితే. అదే మనం కొంచెం హై క్వాలిటీలో తీసుకునే పని అయితే 80 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. వీటిలో వచ్చేసరికి మనకి ఇంకొంచెం హెవీ క్వాలిటీ కూడా దొరకడం జరుగుతుంది. ఇవేంటంటే చాలా హెవీగా అయితే ఉంటాయి. వీటి యొక్క ప్రైస్ అనేది మనకి 100 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ అనేది మార్కెట్లో అయితే తీసుకుంటున్నారు. మనం సింపుల్ గా ఒక 10x10 వాల్ కి మనం 100 రూపీస్ పెట్టి ఒక వాల్ మొత్తం బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి 10x10 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 100 × 80 రూపీస్ చొప్పునే మనం చూసుకుంటే 8000 అవుతుంది. 100 రూపీస్ లో మీరు తీసుకునే పని అయితే 10,000 రూపాయల కాస్ట్ అనేది అవుతుంది అనమాట. వీటిలో చెప్పాను కదా, చాలా రకాల డిజైన్స్, చాలా రకాల మోడల్స్ అనేవి ఉంటాయి. వాటిని బట్టే మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అలాగే మీరు క్వాలిటీ, హై క్వాలిటీ మీరు 100 రూపీస్ 120 రూపీస్ దాకా మీరు పెట్టగలిగితే వీటిలో సైజెస్ అనేవి మారిపోతాయి. అప్పుడు వీటి యొక్క విడ్త్ అనేది మీకు 1 ఫీట్ లో కూడా దొరకడం జరుగుతుంది. పొడవు వచ్చేసరికి 10 ఫీట్స్ పొడవుతోటి ఈ యొక్క పీవీసీ ప్యానల్స్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయి అనమాట. అలాగే ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి. ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ కూడా ఎక్కువగా బ్యాక్గ్రౌండ్స్ లో, టీవీ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, అలాగే ఏదైనా వాల్ అనేది హైలైట్ చేయడం కోసం ఆ బ్యాక్గ్రౌండ్ లో కావచ్చు, ఒక వాల్ మొత్తానికి కావచ్చు, హాల్స్ లో, లివింగ్ రూమ్స్ లో, ఇలా ప్రతి ఒక్క చోట కూడా వాల్స్ లో ఏదైనా ఒక ఏరియాని హైలైట్ చేయడానికి ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క సైజ్ వచ్చేసరికి మనకి 1 ఫీట్ మనకి విడ్త్ అనేది రావడం జరుగుతుంది. పొడవు వచ్చేసరికి 10 ఫీట్స్ వరకు కూడా పొడవు అనేది రావడం జరుగుతుంది. ఈ ఒక్క ప్యానల్ కాస్ట్ అనేది మనకి 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ అనేది మనకి మార్కెట్ లో ప్రెజెంట్ తీసుకోవడం జరుగుతుందండి.
అదే స్క్వేర్ ఫీట్ లెక్కన అయితే మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 100 రూపీస్ లేకపోతే 120 రూపీస్ మాత్రమే మనకి మార్కెట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేవి దొరకడం జరుగుతుంది. ఇవి అన్ని రకాల వాల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మీరు సీలింగ్స్ లో కావాలన్నా సరే సీలింగ్స్ లో కూడా వీటిని నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాల్ పేపర్స్ అండి. ఈ వాల్ పేపర్స్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ అనేవి తీసుకొస్తూనే ఉంటారు. సో ఈ వాల్ పేపర్స్ ను కూడా మనకి వాల్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి అన్ని రకాల వాల్స్ లో అలాగే మనం సీలింగ్స్ లో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వీటిలో మనకి స్టిక్కర్ టైప్స్ లో మనకి వాల్ పేపర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ స్టిక్కర్ టైప్ లో ఉన్నట్లయితే మనకి సీలింగ్స్ కి అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే మనకి స్టిక్కర్ టైప్ కాకుండా నార్మల్ అవి కూడా వస్తూ ఉంటాయి. వీటికి గమ్ అనేది స్పేస్ చేసి మనం వాల్స్ కి అయితే అంటించుకోవాల్సిన ఇదైతే ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి మనం వాల్స్ లో యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. స్టిక్కర్ టైప్ అయితే మనం సీలింగ్స్ లో కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఈ వాల్ పేపర్స్ అనేవి చాలా రకాల డిజైన్స్, లక్షల్లో డిజైన్స్, వేలల్లో మోడల్స్ అనేవి మనకి దొరకడం జరుగుతుందండి. ఒక వాల్ పేపర్ రోల్ వచ్చేసరికి ఈజీగా 50 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఈ రోల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి మార్కెట్ లో 200 రూపీస్ నుంచి అవైలబిలిటీ అయితే ఉంటాయి. అయితే మీరు ఒక 300, 350 అలా పెట్టుకున్నట్లయితే మీకు ఈ రోల్స్ అనేవి మంచి క్వాలిటీలో ఇంకా బెటర్ గా అయితే రావడం జరుగుతుంది. కాస్ట్ అనేది పెంచుకునే కొద్దీ వీటిలో చాలా రకాల మోడల్స్ అలాగే సైజ్ కూడా మనకి విడ్త్ కూడా పెరగడం జరుగుతుంది. మంచి క్వాలిటీలో కూడా రావడం జరుగుతుంది. 500 రూపీస్ వరకు కూడా ఈ వాల్ పేపర్స్ లో పెట్టి మనం ఒక రోల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ట్రెండీ ఐటమ్ వచ్చేసరికి మనకి యూవీ మార్బుల్ షీట్స్ అండి. ఈ యూవీ మార్బుల్ షీట్స్ అనేవి మనకి అల్ట్రా వైలెట్ లుకింగ్ షీట్స్ అన్నమాట. అలాగే వీటిలో మనకి పాలీగ్రానైట్ షీట్స్ అంటారు, అలాగే మార్బుల్ షీట్స్ అంటారు, హెచ్డి షీట్స్ అంటారు, అలాగే డిజిటల్ షీట్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ లో ప్రెజెంట్ ట్రెండీ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం వాల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే టీవీ యూనిట్స్ లో మనకి బ్యాక్గ్రౌండ్ కిందాక మనం చెప్పుకున్నట్లు ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో మనం లోవర్స్ అనేవి యూజ్ చేసి సెంటర్ లో టీవీ వచ్చే పర్టికులర్ ఆ బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డు లో ఈ యూవీ మార్బుల్ షీట్స్ కానీ, హెచ్డి షీట్స్ కానీ, డిజిటల్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటే చాలా చాలా అందంగా ఆ టీవీ యూనిట్ యొక్క లుక్కే మనకి మారిపోతుంది అనమాట. అంత బెస్ట్ క్వాలిటీ తోటి ఈ మార్బుల్ షీట్స్ అనేవి మనకి మార్కెట్ లో దొరుకుతాయి. అలాగే అంత బెస్ట్ గా కూడా ఇవి వాల్స్ లో యూజ్ చేసుకోవడానికి మనకి ఉంటాయి అనమాట. వీటి యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా మనకి కొన్ని థిక్నెసెస్ అనేవి ఉంటాయండి. ఇందులో మనకి డిజిటల్ షీట్స్ అనేవి ఒక రకంగా రేట్ అనేది తీసుకుంటారు. హెచ్డి షీట్స్ అన్నట్లయితే వాటి కాస్ట్ అనేది ఒక విధంగా తీసుకుంటారు. అలాగే యూవీ మార్బుల్ షీట్స్ అన్నట్లయితే వాటికి ఒక విధంగా కాస్ట్ అనేది తీసుకుంటారు. యూవీ మార్బుల్ షీట్లు అన్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు అల్ట్రా వైలెట్ లుకింగ్ షీట్స్ అన్నమాట. వీటి యొక్క థిక్నెస్ అనేది 3.5 mm లో మనకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ గా పీవీసీ మెటీరియల్ అనమాట. ఏవైతే మనం హెచ్డీలు, డిజిటల్ షీట్స్, అలాగే యూవీ మార్బుల్ షీట్స్ ఇవన్నీ చెప్పుకుంటున్నాము, ఇవన్నీ కూడా పీవీసీ మెటీరియల్ కి సంబంధించినవే. వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 100 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు మనకి మార్కెట్ లో అయితే తీసుకోవడం జరుగుతుంది. చెప్పాను కదా, ఇందులో మనకి యూవీ మార్బుల్ షీట్స్, అలాగే డిజిటల్ షీట్స్, హెచ్డి షీట్స్, వీటి అలాగే నార్మల్ షీట్స్ అనేవి మనకి 100 రూపీస్ లో వచ్చేస్తాయి. అలా హెచ్డి షీట్స్ కి వెళ్ళినట్లయితే 120 రూపీస్, 150 రూపీస్, యూవీలోకి వెళ్ళినట్లయితే 200 రూపీస్, 250 రూపీస్. ఇలా మనకి డిఫరెన్సెస్ అనేవి మీరు తీసుకునే షీట్స్ ని బట్టే ఉంటాయి అనమాట. మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవడం కోసం ఒక షీట్ అనేది ఒక కంప్లీట్ గా 4/8 సైజులో ఉండే ఒక కంప్లీట్ షీట్ అనేది మనం కొనుక్కోవాలి అని చూస్తున్నట్లయితే దాని యొక్క ప్రైస్ అనేది 150 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ చొప్పున తీసుకున్నట్లయితే మనకి 4x8 మనకు వచ్చేసరికి 32 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. సో మనకి 150 రూపాయలు పెట్టే తీసుకున్నట్లయితే 4800 రూపాయల దాకా మీకు ఒక షీట్ యొక్క ధర అనేది మనకి ప్రెజెంట్ మార్కెట్ లో అయితే తీసుకుంటున్నారు అనమాట. మీరు ఏ టైప్ లో షీట్స్ తీసుకున్నా సరే ఈ విధంగానే క్యాలిక్యులేట్ తో మనం లెక్క అనేది వేసుకోవచ్చు అనమాట. 4000 రూపాయల నుంచి 5000 రూపాయల్లో ఈ షీట్స్ అనేవి మనకి ప్రెజెంట్ మార్కెట్ లో తీసుకుంటున్నారు. అలాగే వాల్స్ కి స్టూకో పెయింట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. ఇవి వచ్చేసరికి స్ట్రక్చర్ పెయింట్స్ అనమాట. ఇందులో కూడా చాలా రకాల మోడల్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే ఆ స్ట్రక్చర్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. అంటే వాల్ కి మనం చేయి పెట్టి ఇట్లా అంటున్నప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది మనకి తగులుతూ మనకి మంచి ఫీల్ అయితే ఇస్తాయి అనమాట ఈ పెయింట్స్ అనేవి. వీటి యొక్క ప్రైజెస్ కూడా మనకి మార్కెట్ లో ఫర్ స్క్వేర్ ఫీట్ కి 150 రూపీస్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీరు ఒక వాల్ ని డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే 10x10 వాల్ నే చేసుకోవాలనుకుంటే 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 100 × 150 రూపీస్ మీకు 15000 రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఏదైనా ఒక వాల్ అనేది మంచిగా హైలైట్ చేసుకోవడం కోసం ఆ వాల్ లో అయితే మనం యూజ్ చేసుకోగలం. అన్ని వాల్స్ కి అయితే యూజ్ చేసుకోలేం. లివింగ్ రూమ్స్ లో కావచ్చు,
ఇలా లేదా మనకి బయట ఎలివేషన్ వాల్స్ లో కావచ్చు, ఇలా ఏదో ఒక చోట మనం పర్టికులర్ గా యూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ప్రెజెంట్ మార్కెట్ లో 2025లో వీటికి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.